Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో గల ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. అయితే ఈ నోటిఫికేషన్ గురించి మనకిది ఎయిమ్స్ అని ఒక సంస్థ మన మంగళగిరి దగ్గరలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. దానిలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అయితే ఇది కేవలం ఇంటర్వ్యూకి హాజరైతే సరిపోతుంది. అయితే ఈ పోస్టుల విషయానికి వచ్చేసరికి ఇది కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్ అనమాట ఇది. అయితే మనకి ఎక్కడ ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది చూడండి, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎయిమ్స్ మంగళగిరి. ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో మనం అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఉందన్నమాట, నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ఇన్ ఇండియా 2. దీనిలో పోస్టులకి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూస్తే కనుక మనకి ఎవరైతే ఇంటర్వ్యూకి హాజరవుతారో వారి యొక్క బయోడేటా తీసుకుని, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని, దానికి సంబంధించిన డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ రోజున మనకి విత్ కంప్లీట్ డీటెయిల్స్తో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇది నేమ్ ఆఫ్ ద పోస్ట్కి వచ్చేసరికి చూడండి, ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్. ఫీల్డ్ డేటా కలెక్ట్ చేసే పోస్టులు ఇవి. మొత్తం 5 పోస్టులు ఉన్నాయి దీనిలో మనం చూస్తే. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సంబంధించిన వారు నిర్వహించే పోస్టులు ఇవి. వారి ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు. చెప్పాను కదండి, మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో క్వాలిఫికేషన్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి మాస్టర్స్ ఇన్ సైకాలజీ, సోషల్ వర్కర్, సోషియాలజీ, రూరల్ డెవలప్మెంట్, అలాగే ఇంకా మనకు చూసే ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్ అట్ స్టేట్ లెవెల్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రోగ్రామ్స్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ పనిచేసిన అనుభవం ఉండాలి. తర్వాత ఫ్లూయెన్సీ ఇన్ కమ్యూనికేషన్ లోకల్ లాంగ్వేజ్ అండ్ మల్టిపుల్, దాని మనకి స్థానికంగా మనకు భాష లోకల్ లాంగ్వేజ్ తెలుగే కాబట్టి ఇబ్బంది లేదు, డేటా కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వచ్చేసరికి 45,000 రూపాయలు పర్ మంత్ జీతం అనమాట శాలరీకి. సో భారీ ఎక్కువ మొత్తంలో ఉన్న జీతం ఇస్తున్నారు కాబట్టి ట్రై చేయొచ్చు అభ్యర్థులు ఎవరైనా సరే. ఏం చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఏం చేయాలంటే సర్వే, వివిధ రకాల సర్వేలు, సూపర్వైజర్, ఫీల్డ్ లెవెల్ జరుగుతున్న యాక్టివిటీస్ని సూపర్వైజ్ చేయటం, కోఆర్డినేషన్ చేయటం, అలాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి విషయానికి వచ్చేసరికి 40 లేదా 45 సంవత్సరాలు, 40 ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి. అలాగే ఇది 6 months డ్యూరేషను. మొట్టమొదటిగా 6 నెలలు భర్తీ చేస్తారు. తర్వాత కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది నోటిఫికేషన్లో, వారి యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని పీరియడ్ని, వ్యవధిని ఎక్స్టెండ్ చేస్తామని ఇవ్వటం జరిగింది. అంటే మనం 6 నెలల్లో కనుక వారిని సాటిస్ఫై చేసినట్లయితే మన యొక్క సర్వీసు కొనసాగించబడుతుంది అనేది ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట. అలాగే ఏజ్ లిమిట్ విల్ బి అప్లికబుల్ యాజ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. ఆ రోజున మనకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ రోజున ఏజ్ లిమిట్ అనేది దాన్ని కన్సిడర్ చేస్తారు. అలాగే క్వాలిఫికేషన్స్, మన ఎక్స్పీరియన్స్, అవన్నీ కూడా పట్టుకుని మనం హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్, గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనల ఆధారంగా అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుందని ఇవ్వటం జరిగిందనమాట.
ఇది చెప్పాను కదండి, ప్యూర్లీ కాంట్రాక్ట్ పోస్టు, అది కూడా గుర్తించండి. అలాగే ఫీల్డ్ విజిట్ విల్ బి రిక్వైర్డ్ బై ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. వీళ్ళు ఫీల్డ్లో డేటాస్ కలెక్ట్ చేయటం కానీ, మానిటర్ చేయటం కానీ, కోఆర్డినేషన్ చేయటం కానీ అవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో రిటన్ టెస్ట్ అంటే మనకి 5 అభ్యర్థుల కన్నా ఎక్కువ మంది కనుక హాజరైతే ఇంటర్వ్యూకి, వారికి ఆ ఇంటర్వ్యూలో తర్వాత రిటన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత మనకి నో టీఏడిఏ విల్ బి ప్రొవైడెడ్. ఈ హాజరైన వారికి టీఏడిఏలు ప్రొవైడ్ చేయరనమాట. ఈ విషయం గుర్తుంచుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాల కింద నేను డిస్క్రిప్షన్ అందిస్తాను, అక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.